పెద్దలు వసునాచారి గారు, అదేవిధంగా ఈరోజు ఈ వీడ్కోలు సభలో మరి మన ముఖ్య అతిథులు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, వసతిమణి గారు, వేదికపై ఆశలైనటువంటి ఇతర పెద్దలకు, వచ్చినటువంటి మిత్రులకు అందరికీ, మీడియా మిత్రులకి పేరు పేరున నా నమస్కారాలు. చాలా విషయాలు వసునాచారి గారు ప్రస్తావించారు. అయితే కొన్ని విషయాలు వ్యక్తిగతంగా సంబంధాలు అనుకోండి, అయితే ఉద్యమ సంబంధాల గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరం కూడా ఇక్కడ ఉద్యమ నాయకులం కాబట్టి మన పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్గా పార్టీ ఆవిష్కరించిన రోజు నుండి మరి ఈ రోజు వరకు కూడా వారు చాలా బాధ్యతలు నిర్వహించారు. ఈరోజు ఉదయం నేను మాట్లాడుతూ మీరు అమెరికా పోయినా కూడా ఉత్తగా ఉండరన్నా, అక్కడ కూడా మరి సీనియర్ సిటిజన్స్ ఉంటారు, మీరు ఉత్తగైతే ఉండరు, అక్కడ కూడా ఏదో కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ మీరు మరి పిల్లల దగ్గరికి వెళ్తున్నారు. వారి కూతురు డాక్టరు, అల్లుడు డాక్టరు, మరి కొడుకు సాఫ్ట్వేర్, కోడలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. నాకు తెలుసు వ్యక్తిగతంగా చాలా రోజుల నుండి మరి వాళ్ళ పెద్దలు తల్లిదండ్రుల్ని రమ్మని కోరుతున్నారు. వారికి గ్రీన్ కార్డు వచ్చింది, సిటిజన్షిప్ మీకు అందరికీ తెలుసు, యుఎస్ సిటిజన్షిప్ అక్కడనే ఇస్తారు. గ్రీన్ కార్డు వచ్చి ఇన్ని రోజులైంది, మరి మీరు ఏజ్ అయిపోయినారు, మీకు మరి ఈ సమయంలో పట్ట ఇబ్బందులు అయితే చాలా కష్టం కదా, మేము రాకపోకలు పెద్ద ఇబ్బంది కాదు, కానీ ఎక్కువ కాలం ఇండియాలో ఉండలేం కదా అని చెప్పి మరి ఆహ్వానం మేరకు కేసీఆర్ గారితో మాట్లాడి, కేసీఆర్ గారి మరి అనుమతి అని అన్నను, వారిని తప్పనిసరిగా మీరు ఉండాలి, ఈ వయసులో పిల్లల దగ్గర ఉండాలని చెప్పడం జరిగింది. అయితే వారి గురించి క్లుప్తంగా 1-2 విషయాలు చెప్తాను. శ్రీనివాస్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీతోని తెలంగాణ ఉద్యమంలో అడుగుపెట్టిన వ్యక్తి కాదు. 1969లో మర్రి చెన్నారెడ్డి గారు తెలంగాణ ప్రజాసమితి పేరిట ఉద్యమాన్ని నడిపినప్పుడు చెన్నారెడ్డి గారితో తోడుగా అదే జైల్లో వారితో అరెస్ట్ అయ్యి మరి అదే బ్యారెక్లో చాలా కాలం ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన వెంటనే బహుశా 2-3 రోజులు పట్టినాయి, గుర్తుండవు కదా అవన్నీ కూడా. అందరం కూడా కొత్త కలే మిత్రులమే, అప్పుడు ఒకరొకరికి పేరు కూడా పరిచయం లేదు. హరీష్ గారు తెలుసు, ఒక కేసీఆర్ గారి దగ్గర ఒక నోట్ బుక్ పట్టుకొని పెన్ను పట్టుకొని పేరు రాసుకునేది. నీ పేరు ఏందన్నా, విరోధన్నా, ఇట్లా రాసుకొని ఒక్కొక్కరి పేరు రాసుకొని టెలిఫోన్ నెంబర్ రాసుకునేది. పాపం అప్పుడు ఇంకొక మిత్రుడు ఉండేది, మన ఆఫీస్లో పనిచేసే ఒక అబ్బాయి. మీకు అందరికి తెలవాలి, హరీష్ గారికి అప్పుడు మనోజ్ అని ఒక అబ్బాయి ఉండేది. దాదాపు 7-8 వేల ఫోన్ నెంబర్లు నోట్లతో చెప్పేది కదమ్మా, నోటి ఇప్పుడు వినోద్ గారికి టక్ 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 వేరు పోతాయి, రెడ్డి గారికి ఫోన్, పద్మా గారికి నెంబర్. నేను అడుగుతున్నాను ఎట్లా గుర్తాయి నీకు హరీషు ఇవన్నీ అంటే, అన్న మొన్న అడిగినా గుర్తున్నాడా, ఇప్పుడు ఎక్కడదన్నా అన్ని సెల్ ఫోన్లు వచ్చే పేరు చూసుకోవడం అవన్నీ మర్చిపోయినా, నా నెంబరే నాకే గుర్తుంటలేదు అని చెప్పి హరీష్ చెప్పారు. సో ఆ సమయంలో శ్రీనివాస్ రెడ్డి గారిని కేసీఆర్ గారి బాధ్యతలపై ఇక్కడ మన ఆఫీస్, మీకు తెలుసు ఆఫీస్ అంటే ఇంత మంచి సుందరంగా ఉన్నటువంటి ఆఫీస్ కాదు. మొదట్లో ఉన్న ఆఫీసులో కూర్చుంటే బల్ల లేదు, బర్త లేదు, కుర్చీ లేదు, కుర్చీ ఉంటే దాంట్లో సగం ఉండేది, సగం వైరు ఉండేది, సగం వైరు ఉండకపోయేది, ఓసారి కింద ఉందో మీద ఉందో, దానికి ఒక్క సమస్య కాదు. అయితే కిరాయి బయట ఏదో చరిత్ర, ఆ చరిత్ర అంతా సాక్ష్యం మన శ్రీనివాస్ రెడ్డి గారు. కొన్ని సందర్భాల్లో ఇంటికి కిరాయి కట్టకపోతే వాళ్ళు పడే తిట్లు కూడా సీనానక పడ్డాయి. చెప్తాను ఇవన్నీ విషయాలు ఉద్యమము, ఎందుకంటే ఇక్కడ చెప్పదలుచుకున్నాను నేను. ఇది సరే మీడియా ప్రపంచం ఉంది, చెప్తే ఈ విషయాలు ఏం కాదు, కానీ ఆ విధంగా ఆ ఓపికతోని మరి కేసీఆర్ గారి అడుగుజాడల్లో అని చెప్పాలి కంపల్సరిగా. ఇంతకుముందు మసనచారి గారు చెప్పిండ్రు, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. అప్పుడప్పుడు మేము మీటింగ్లైనా సార్ ఈ మీటింగ్ ఇట్లా కాదు గట్ల కాదని మేము అనేది, కానీ శ్రీనివాస్ రెడ్డి అన్న
ఎస్ఏ వారు కూడా కూర్చునేది. సో ఇట్లాంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ మనది. మరి ఇలాంటి మిత్రుడికి ఇంకా చాలా విషయాలనే సమయం కూడా చాలామంది మాట్లాడేది కాబట్టి నేను క్లుప్తంగానే నేను చెప్పి, ఇంకొక విషయం ఏంటంటే శ్రీనివాసరెడ్డి గారికి నాకు వ్యక్తిగతంగా ఢిల్లీ నుండి ఏ ఉత్తరం వచ్చినా శ్రీనివాసరెడ్డి గారు కేసీఆర్ గారు వినోద్కి ఇచ్చేసేది. వినోద్కి ఇచ్చిన తర్వాత నేను దాన్ని చూసి మళ్ళీ లెటర్ రాసుడు పోడు, ఎలక్షన్ కమిషను, కారు గుర్తు, బస్సు గుర్తు, ఈ గుర్తు, ఆ గుర్తు, వళ్ళొల్లి పెట్టుడు, మేము మీటింగ్లు పెట్టి రాలే, చాలా ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఇష్యూస్ అన్నీ. ఇవన్నీ కూడా చాలా రాజకీయ పార్టీలు, ఇప్పటికీ జాతీయ రాజకీయ పార్టీలు కూడా అంత పకడ్బందీగా చేయలేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాడ నేను పోయిన సందర్భంలో వాళ్ళు అప్రిషియేట్ చేసేది. జస్ట్ ఫర్ యూ ఇన్ఫర్మేషన్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, మీరందరూ కూడా ఎమ్మెల్యేలు పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఈ రిటర్న్స్ ఇప్పుడు మీరందరూ ఈ లెక్క జమా ఖర్చు రాస్తారు కదండి, ఆ రాసిన దాంట్లో మేము తయారు చేసింది, వారితో తోడుగా 2-3 ఉండేది, వాళ్ళు తయారు చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్రిషియేట్ చేస్తూ మీది ఆల్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి కూడా రాశారు. టీఆర్ఎస్ పార్టీ ఏదైతే మనం ఫార్మాట్, సో అవన్నీ కూడా ఇదంతా చరిత్ర. కాబట్టి మన పార్టీకి గొప్ప వైభవమైనటువంటి చరిత్రలో వారు చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తారు కూడా. నేను చెప్తున్నాను కదా, వారు అమెరికాలో ఉన్నప్పుడు కూడా నిర్వహిస్తారు. మనందరికీ ఎల్లవేళలా కూడా ఫోనే కాదన్నా, పొద్దున కాకపోతే రాత్రి, నాకు రాత్రి అయితే మీకు పొద్దున అవుతుంది, మీ పొద్దున అయితే నాకు రాత్రి అయితే, అంతే కదా తేడా అని చెప్పి ఉదయం మాట్లాడారు. కాబట్టి వారు నిండా 100 ఏండ్లు ఈ తెలంగాణ ఉద్యమానికి సేవ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. చిత్తం శ్రీధర్ గారు పెద్దలు, దయచేసి అందరం కూడా కొంచెం క్లుప్తంగా ఉంటే ఎక్కువ మంది